హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్డు పచ్చడి అండి. కోడిగుడ్డుతో పచ్చడి అయితే చేస్తున్నాను. ఉల్లిపాయ కారం వేసి టేస్ట్ అయితే ఎలా ఉంటుందంటే అది చెప్తాం కాదు, తింటే తెలిసిద్ది. ఇంకా ఆ ప్రాసెస్లోకి లేట్ ఎందుకు, స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని గుడ్లు అయితే ఉడికించుకోవాలి. ఫస్ట్ ఒక 6 గుడ్లు అయితే వేసానండి. ఏంది, ఏ కూర చేస్తున్నావు? కోడిగుడ్లు కూర. ఎప్పుడు కోడిగుడ్లేనా? కోడిగుడ్లేనా అంటే రోజు వండే కూర కాదు, ఇది వెరైటీగా పచ్చడి, గుడ్డు పచ్చడి. కోడిగుడ్డు పచ్చడా? రోట్లో వేసి తొక్కాలా? రోట్లో వేసి తొక్కే పని లేదు, ఎల్లిపాయ కారం తొక్కితే సరిపోయిద్ది. కోడిగుడ్లు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఎల్లిపాయ కారం వేసి వేపుతా. అప్పుడు ఆ టేస్ట్ 3 రోజుల దాకా నిల్వ ఉంటుంది. అన్నంలో అన్నిట్లో కూడా తినొచ్చు. వేడి వేడి అన్నంలో ఆ గుడ్డు కారం వేసుకొని పచ్చడి తింటుంటే చెబుతుంటే నోట్లో నీళ్లు వస్తున్నాయి నాకు. అది కనుక బాగా లేకుండా ఉండాలి. అట్లా కాడతో నేను వాత పెట్టాలి, అదేగా నాకు. అంతే. నోట్లో నీళ్లు ఊరుతాయో ఇంకేం ఊరుతాయో అది వంట పూర్తి అయిన తర్వాత చెబుతా సంగతి. చూద్దాం. నేను ఎప్పుడు వండినా ఫెయిల్ అనేదే లేదు. నా వంట ఎప్పుడు టేస్ట్గానే ఉంటుంది. ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది. చూద్దాంగా. సరే చూద్దాంగా. గుడ్లు అయితే ఉడుకుతున్నాయి, అన్నం కూడా పొంగు వస్తుంది. ఈ రోజు అంతా కూడా నేను మట్టి సట్టిల్లోనే వండుతున్నా, ఆరోగ్యం కోసం, మీ ఆరోగ్యం కాపాడటం కోసం, నా ఆరోగ్యం కోసం కాదు. అన్నం కూడా ఉడుకుతుంది. ఇప్పుడు 2 పనులు చేసి పెట్టాలి. ఏం చేయాలి? కోడిగుడ్లు వలవాలి. చెప్పు. కోడిగుడ్లు వలవాలి, ఎందుకు మధ్యలో ఎల్లిపాయ కారం నూరాలి. సరే చూద్దాం కానీ. కోడిగుడ్లు అయితే వేసేదా గిన్నెలో వలవటానికి? ఒప్పుకున్నానుగా. ఈ గుడ్లు రాను కూడా రాట్లా సెట్లో నుంచి. బుర్ర ఉపయోగిస్తే ఏ పని అయినా కుదరదు అంటూ ఉండదు. ఇట్లా 2 గంటలతో తీసేస్తే గుడ్డు ఈజీగా వచ్చేసింది ఇప్పుడు నాకు. ఆరు గుడ్లు వలవాలి. తొందరగా. సరే వరుస్తా గానీ ఈ లోపల పొడుపు కథ చెబుతాను, విప్పుతావా? ఏందో ఆ పొడుపు కథ? ఏందా పొడుపు కదా? చెప్పకుండా వడ్డుకుంటే ఈ పొడుపు కదా అని. మనం ఒకటి పట్టుకుంటే మొత్తం కరిగిపోయి ఒకటి మిగిలిద్ది. ఏంటిది అది? ఐసులో పుల్ల. చిన్న పిల్లలు అడిగినా చెబుతారు అది. ఇంకా అన్ని బుర్ర ఉపయోగిస్తానంటున్నావు కదా, అందుకని బుర్ర ఉందా లేదా అని ఆలోచించకుండానే చెప్పేశాగా. కరిగిపోయేది ఐసు, మిగిలేది పుల్ల. సరే జాగ్రత్త. కోడిగుడ్డు గొగ్గురుగా కాకుండా జాగ్రత్త. సరే నువ్వు అడుగు, నేను చెబుతా. నాకు ఇప్పటికేమి తట్టట్లా. రేపు ఆలోచించి రేపు చెబుతా. ఇప్పుడు ఆ పొడుపు కథల మీద పెడితే ఇది మర్చిపోతానుగా. ఉప్పు వేసినా కారం వేసినా ఫస్టే వార్నింగ్ వచ్చిందిగా నాకు. అందుకని వార్నింగ్ వచ్చింది మీకు అనుకుంటా. సరే వంట బాగుందా లేదా పందెం కాసుకుందాం. వంట బాగుంది అనుకో, ఒక ముద్ద నీకు తినిపిస్తా. బాగలేదు అనుకో 2 ముద్దలు నాకు తినిపి. సరే అదే పందెం మనకి. ఇదంతా ముందే ఊడిపోయి ఉంది, జాగ్రత్త. పగల కొట్టక ముందే. నా చేత కూడా కోడిగుడ్లు ఒలిపిస్తున్నావుగా నువ్వు. మరి చేయపోతే ఎట్లా? అసలు వంట చెయ్యాలా, ఒక్క రోజు చెయ్యాల్సి వచ్చిద్ది. ఇగో లెక్కేసుకో, మళ్ళీ నేను గుడ్డికని మింగాను అనుకుంటావు. 6 లెక్కేసుకో.
నేను పక్కనే ఉండాక ఇంకా ఆడ మింగుతారు, మరి నేను లేకపోతే మింగే వాళ్ళేమో. కొలిచేశారుగా. ఇప్పుడు ఈ కొయ్యటానికి చాకు తెచ్చేదా? ఆహా వద్దు, ఎందుకు, ఆ, బుర్ర ఉంది కదా నాకు. ఓహో నేను బుర్రే ఉపయోగిస్తా. సరే కానీ ఏం చేస్తా చాకు లేకుండా పిసుకుతాయింది. ఎందుకు పిసికేది? కోడిగుడ్డు ముక్కలు చేయటానికి కూడా చాకు ఎందుకు మనకి? ఇట్లా చేసేయచ్చు. ఆహా, లోపల ఎల్లో వరకు బయట తెస్తున్నావు, ఈ ముక్కలు చేస్తున్నావు. అలా ముక్కలు చేసి వేసుకోవటమే. ఒక గుడ్డుకొచ్చి 6 7 ముక్కలు చేసుకోవటమేను. సరేలే, ఒలుస్తా ఉండు, నేను ఇప్పుడు చిన్న పని ఉంది చూసుకొని వస్తా. సరే సరే. ఎల్లో వరకు పక్కన పెట్టుకొని ఇవన్నీ కూడా చూడండి ఈ విధంగా ముక్కల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా ఈ ముక్కల్లోకి నిమ్మకాయ అయితే పిండుకుందాం. ఒక నిమ్మకాయకి రసం పిండుకుంటే పుల్ల పుల్లగా గుడ్డు కలుపుకుంటుంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఇందులో సాల్ట్, కారం, ఒక స్పూన్కి వచ్చేసి, ఒక అర స్పూన్కి వచ్చేసి పసుపు, ధనియాల పౌడర్ ఒక అర స్పూను. ఇవన్నీ బాగా కలుపుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అంతా కూడా గుడ్డుకి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడే వస్తానన్న మనిషి ఎగనూకెళ్ళి ఇక రాకుండా అడ్రస్ లేకుండా వెళ్ళాడు. ఒక ఉల్లిపాయకి ముక్కలైతే కట్ చేశాను. ఎల్లిపాయ కారం అయితే దంచుతున్నానండి. నోరాల్సి వచ్చిద్దని ఇప్పుడే వస్తాను, ఇంకేముంది ఒక్క నిమిషం పని అని చెప్పి అంతే సంగతులు. ఉప్పు కూడా కోడిగుడ్లో కూడా వేసాను కదా, ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా వేసుకుందాం. కారం కూడా గడ్డు కారం అండి, కారం కూడా వేసి బాగా దంచుకోవాలి. చూడండి ఈ విధంగా కచ్చాబచ్చిగా నూరుకుంటే సరిపోయింది. ఇప్పుడు తీసి ఒక గిన్నెలో తీసుకుందాం. స్టవ్ ముట్టించుకొని మట్టి సట్టి పెట్టాను. ఇప్పుడు అవి కలిపి పెట్టుకున్న కోడిగుడ్లు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే పోసుకోవాలి. ఫస్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న కోడిగుడ్లు అయితే ఉంది కదా, ఆ పచ్చది అసలు ఉంటుంది కదండి, అవి ఫస్ట్ వేపుకుందాం. చూడండి ఒకసారి అయితే ఇవన్నీ కూడా బాగా ఎర్రగా వేయించుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుందామండి.
ఇప్పుడు ఈ గుడ్డు ముక్కలన్నీ కూడా ఇవి కూడా బాగా ఎర్రగా వేయించుకుందాం. అన్నంలోకి పుల్కాలోకి అన్నిట్లోకి కూడా తినొచ్చండి ఈ గుడ్డు ఎల్లిపాయ కారం పచ్చడి. ఎంత టేస్ట్ ఉంటుందంటే, పచ్చడి అంటే మనం రోట్లో వేసుకొని నూరుకునే అవసరం లేదు. ఇదే విధంగా మనం చికెన్ పిక్కల పచ్చడి పెట్టుకుంటాం కదా, అదే విధంగా ఇది కోడిగుడ్డులు పిక్కల పచ్చడి. ఆ విధంగా అయితే చేసుకుంటే 2-3 రోజులు అయినా సరే మనం నిల్వ పెట్టుకొని తినొచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఇంకో 2 రోజులు అదనంగా ఉంటుంది, బయట పెట్టుకుంటే ఒక 3 రోజులు. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయినాయి కదా, తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ఆయిల్లో అల్లం చిన్నులపాయలండి సన్నగా ముక్కలు చేసి పెట్టాను. అల్లం చిన్నులపాయ ముక్కలు నచ్చనోళ్ళు పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా ఎర్రగా కాలాలండి, వేగాలి. ఈ నురుగులో కనిపించదు కానీ ఎర్రగా వేగితేనే మనకి ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం. దంచి పెట్టుకున్న ఉల్లిపాయ కారం కూడా వేసుకుందామండి. కారం కూడా ఈ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఈ నూనెలోనే వేయించుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. కారం అయితే వేగిందండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు అన్నీ కూడా వేసుకుందాం ముక్కలు. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కదిలించుకొని కాస్త గరం మసాలా కూడా వేసుకుందాం. ఎక్కువ వద్దులేండి, మళ్ళీ మంట పుట్టిద్ది కదా, అందుకని కొద్దిగానే వేసుకున్నాము. చూడండి కోడిగుడ్డు పచ్చడి ఎలా తయారైందో, ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే కూడా అంత టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, ఇదే విధంగా మా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను చెప్పటం నా పిచ్చే కానీ కామెంట్లు ఏమొస్తున్నాయండి, మాకు ఒక్కళ్ళన్నా కామెంట్ అయితే పెట్టట్లేదు. మా వీడియోస్ కూడా కాస్త వెనకడుగులోనే ఉండయి. మీరు కాస్త దయచూసి చూడండి, వండుకోండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మళ్ళీ కూడా మా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూడాలనుకుంటే కారం చెడు విలేజ్ కుకింగ్ అని సెర్చ్లో కొడితే మా వీడియోస్ మొత్తం మీకు వస్తాయి. సరేనా? ఇంకా మిగతా ప్రాసెస్లోకి కూడా వెళ్దాం. స్టవ్ అయితే కట్టేస్తున్నానండి. ఇప్పుడు ఈ మట్టి సెట్టు కాబట్టి దీంట్లో వేడి ఉంటుంది, ఆ వేడితోనే ఆ కారం కూడా ఇంకాస్త వేగిద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక నిమ్మ బద్దకి రసం అయితే పిండుతున్నాను. ఇందాక ఒకటైతే పిండానండి. చూసారు కదా, కోడిగుడ్డు పచ్చడి రెడీ. ఈయన ఎక్కడికి వెళ్ళాడో ఏందో, ఇంతవరకు రాలేదు. ఇప్పుడే వస్తాను చిన్న పని అని చెప్పేసి వెళ్ళాడు. తినటానికి కూడా రాలేదు. ఇంకా వస్తే అన్నం వడ్డిచ్చేస్తాను. అన్నం అయితే పెడుతున్నాను, ఇంకా రాలా. బండి సౌండ్ వచ్చిందిలే.
అన్నీ రెడీ చేసి పెట్టాను. బండి సౌండ్ అయితే వచ్చింది. వస్తే తింటే ఎలా ఉందో నేను అట్ల కాడతా. ఆయనకి వట్టాలో ఆయన నాకు ముద్దలు కలిపి పెట్టాలో ఇప్పుడు తేలిపోయింది. ఉల్లిపాయ కారం నూరాల్సి వచ్చిందని మాయమైపోయి ఇప్పుడు తినటానికి ప్రత్యక్షం అయ్యాక మొత్తం రెడీ చేసి పెట్టాను అనమాట. నేను వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది నాకు బజార్లో. సరే కానీ ఉండు చూద్దాం. ఏదో కొత్త రకం తినిపిస్తున్నావుగా. పచ్చడి ఆ కారంతోనే ఎంత అన్నం కలుపుకోవచ్చు. మామూలుగా లేదే, అనవసరం ఇందాక సీరియస్ అయ్యాను. ఇప్పుడు ఇదేం పేరు పెడతానికి కూడా లేదు. ఇప్పుడు ఏం చేసిద్దో ఏమో. ఒక్క వంక పెడతానికి కూడా లేదు, అంత బాగుంది. చూద్దాం. ఇంతవరకు చెప్పలా, నోటి నుంచి మాట రాలా. బాగుందో బాగలేదో బాగుంది, చాలా బాగుంది. బాగో లేకపోతే ఎంతో చెప్పారు ఇందాక. నేను పచ్చడి అనేసరికి నేను ఏందో అనుకున్నాను కానీ ఇంత టేస్ట్గా చేస్తామని నేను అనుకోలేదు. ఇదిగో మన పందెం ప్రకారం నేను ఇప్పుడే వంట చేశా కానీ తినలేదు. నా మాట నేను నిలబెట్టుకుంటాను. నువ్వు తిను తినకపో. పందెం అంటే పందెమే. ఎంత రుచిగా ఉంది. ఒప్పుకున్నానుగా చాలా బాగుందని. నీకు బుర్ర ఉంది అయితే. 3-4 రోజులు నిల్వ ఉంటుంది ఇది ఎగ్ పచ్చడి. చూసారు కదా, ఇలా చేసుకోండి మీరు కూడా. సాయంత్రం చేసినా కూడా వేడేడు అన్నంలో ఇది కలుపుకొని తింటే ముక్కుల్లో నోట్లో నీళ్లు కాస్తే హాయిగా ఉంటుంది. జలుబంతా పోయిద్ది మీకు. సాయంత్రం నాకు పులక చేస్తావు కదా, దాంట్లో కూడా అది బాగుంది, చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా రుచులన్నీ చూస్తూ ఉండాలి. అప్పుడే మనకు అన్ని టేస్టులు తెలుస్తాయి. ఎప్పుడు పాత చింతకాయ పచ్చడిలాగా ఉండకూడదు. బాగానే ఉంది, చాలా బాగుంది. అంతేనండి, చూసారా, ఇందా బాగాలేదన్నారు, ఇప్పుడైతే మెచ్చుకున్నారు. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. సరేనా, ఉంటాం, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.